గ్యాస్ బంద్. ప్రజెంట్ ఇండియాలో ఉన్న చాలా సిటీస్లో హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ని క్లోజ్ చేస్తున్నారు. దీనికి రీజన్ కమర్షియల్ గ్యాస్ షార్టేజ్. సడన్గా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ క్లోజ్ అవడం వల్ల రెగ్యులర్గా బయట ఫుడ్ తినే ప్రజలు, అలానే రెస్టారెంట్స్ మీద ఆధారపడి పనిచేసే వర్కర్స్ కూడా ఈ గ్యాస్ షార్టేజ్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. కమర్షియల్ గ్యాస్తో పాటు రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ ఎల్పిజి సిలిండర్స్ బుకింగ్ టైంని కూడా పెంచేసి రెండు బుకింగ్స్ మధ్యలో గ్యాప్ని 25 డేస్కి ఇంక్రీజ్ చేసింది. అండ్ రిలయన్స్ కంపెనీ ఈ ఎల్పిజి షార్టేజ్ని బిజినెస్ చేసుకోవడానికి గ్యాస్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. సో అన్నిటికన్నా ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇండియాలో గ్యాస్ షార్టేజ్ రావడానికి రీజన్ ఏంటి? చాలా రోజుల నుంచి ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య వార్ జరుగుతుంది. ఈ వార్ వల్ల ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేసింది. సో ఎవరైనా ఇరాన్ని ఎదిరించి ఈ రూట్లో ట్రావెల్ చేస్తే వాళ్ళని అటాక్ చేసి బ్లాస్ట్ చేస్తామని వార్నింగ్ ఇష్యూ చేసింది. సో దీనివల్ల గల్ఫ్ కంట్రీస్ నుంచి ఏషియన్ కంట్రీస్కి రావాల్సిన గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ సడన్గా ఆగిపోయింది. దీనివల్ల ఇండియాకి సివియర్ ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే ఇండియా ఎవ్రీ ఇయర్ 31.3 మిలియన్ టన్స్ ఎల్పిజిని కన్జ్యూమ్ చేస్తుంది. ఇందులో 38% గ్యాస్ని మనం సొంతంగా ప్రొడ్యూస్ చేస్తే మిగిలిన 62% ఎల్పిజి గ్యాస్ని గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే గ్యాస్లో అరౌండ్ 90% ఆఫ్ గ్యాస్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచే వస్తుంది. ఇప్పుడు ఇరాన్ దీన్ని బ్లాక్ చేయడం వల్ల మన మేజర్ ఎల్పిజి మీద ఇంపాక్ట్ పడింది. అందుకే మనకి రావాల్సిన ఎల్పిజి గ్యాస్ కూడా ఆగిపోయింది. ఇలా జరగడం వలన ఇండియాలో ఉన్న చాలా సిటీస్ లైక్ ముంబై, బెంగళూరు అండ్ చెన్నైలో హండ్రెడ్స్ ఆఫ్ రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ని క్లోజ్ చేశారు. సో ఈ ఇంపాక్ట్ గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్కి దారి తీస్తుందా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి.